మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సమయంలో మనశ్శాంతి లేక ఆందోళనతో భారమైన హృదయంతో ఉన్న నీ బిడ్డల పక్షాన నిలబడి ప్రార్థిస్తున్నాను. ప్రభువా, లోకమిచ్చే శాంతి వంటిది కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని వాగ్దానం చేసిన దేవుడవు నీవే. లోకపు అలజడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మనుష్యులను కుంగదీస్తున్న వేళ నీవు ఇచ్చే ఆశ్చర్యకరమైన సమాధానము వీరి హృదయాలకు కావలి ఉంచునుగాక. యేసునామంలో వీరి మనస్సును వేధిస్తున్న ప్రతి గందరగోళపు ఆత్మను, భయాన్ని, దిగులును ఇప్పుడే గద్దిస్తున్నాను. అలల మీద నడిచిన దేవా, వీరి జీవితాల్లో ఉన్న అలజడిని అణచివేసి నిమ్మళించుము, నిశ్శబ్దముగా ఉండుము అని సెలవివ్వండి. తండ్రి, జరిగిపోయిన చేదు జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళనలు వీరి నిద్రను, శాంతిని దూరం చేస్తుంటే నీ కృప వీరిని ఆవరించునుగాక. నీవు మా పక్షాన ఉండగా మాకు భయమెందుకు? మా చింతలన్నిటినీ నీ మీద వేయమని చెప్పావు. ఇదిగో, ఈ క్షణమే ప్రతి భారాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాము. పరిశుద్ధాత్ముడా, నీ దైవిక శాంతితో వీరి అంతరాత్మను నింపండి. ఏ హృదయమైతే గాయపడి ఉందో, ఏ మనస్సైతే చితికిపోయి ఉందో అక్కడ నీ స్వస్థత ప్రవహించునుగాక. నీ వాక్యమనే అమృతధారతో వీరి తలంపులను కడగండి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరికి ఈ రోజంతా ఒక గొప్ప నెమ్మదిని ప్రసాదించండి. వారు పడుకున్నప్పుడు భయం లేకుండా నిద్రించున్నట్లు, మేల్కొన్నప్పుడు నీ ఉత్సాహముతో నిండుకొనున్నట్లు సహాయము చేయండి. సమాధానకర్తవగు దేవుడు వీరి కుటుంబాలలో ఏలుబడి చేయునుగాక. నీవే మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే అర్పిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శక్తివంతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.